చార్లెస్ పర్చిన్. ఈయన పేరు తెలియని వారు ఎవరు ఉండరు. ఈయన యవ్వనంలో నుండి క్రీస్తు కొరకు వాడబడాలి అని తపన పడుతూ ఉండేవారు. చార్లెస్ పర్చిన్ దేవుని మాటకు ఎప్పుడు లోబడి జీవించేవాడు. నిరంతరము దేవుని పని చేయాలి, దేవుని వాక్యాన్ని ప్రకటన చేయాలి. లేచింది మొదలు నిద్రపోయే వరకు కనీసం కొద్ది మందికైనా వాక్యాన్ని బోధించగానే నిద్రపోకూడదు అనే ఆలోచన కలిగి ఉండేవారు. ఈయనకున్న ఇంకొక పేరు ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్, అంటే దేవుని వాక్య బోధకులకు యువరాజు అని. ఈయనకి బిరుదు ఎందుకు వచ్చిందో మనం కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం. ఒక రాత్రి ఈయన మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుని స్వరం ఆయనకి వినబడింది. ఆయనను అక్కడ ఉన్న ఒక చర్చికి వెళ్ళమని. ప్రభువా, ఇది అర్ధరాత్రి వేళ, నేను ఇప్పుడు మీ మందిరానికి వెళ్ళి ఏం చేయాలి అని ఆలోచన చేశారు. కానీ దేవుని స్వరం చాలా స్పష్టంగా ఆయనకు తెలియజేసింది, నువ్వు ఆయన మందిరంలోకి వెళ్ళి వాక్యాన్ని బోధించాలి అని. ఆయనకు వినబడిన స్వరం చొప్పున ఆయన ఆ అర్ధరాత్రి వేళ దేవుని మందిరం వైపు అడుగులు వేశారు. వీధి దీపాల వెలుతురు చాలా చిన్నగా అలుగుంటుంది, ఎవరూ లేరు. ఆయన దేవుని మందిరంలోకి వచ్చారు. ఖాళీ కుర్చీలు, ఖాళీ బల్లలు మాత్రమే కనిపిస్తున్నాయి. అతను మైక్ పట్టుకుని నిలబడ్డారు. ఊపిరి పీల్చుకుని ఇలా వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఇలా బోధించుచుండగా ఈ స్వరం ఆ ఖాళీగా ఉన్న దేవుని మందిరంలో ప్రతిధ్వనించింది. అక్కడ చాలామంది ఉన్నారన్నట్టుగానే ఈయన బోధించారు, కానీ ఆయన అనుకుంటున్నారు అక్కడ ఎవరు లేరు అని. అవును, నిజానికి అది ఖాళీగానే కనిపిస్తుంది. వాక్యాన్ని బోధించిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తుండగా దేవుని చేత ప్రేరేపితుడే ఆయన ఆల్టర్ కాల్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. ఆయన అడుగుతున్నారు, ఇదిగో ఎవరు మీ పాపాలను ఒప్పుకుని దేవుని వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారు? క్రీస్తును నిజరక్షకునికి అంగీకరించి రక్షణ పొందడానికి మీలో ఎవరు సిద్ధంగా ఉన్నారు అని ఆయన అడుగుతున్నారు. ఆయన ఊహించిన విధంగా ఖాళీగా ఉన్న బల్లల మధ్యలో నుంచి 2 చేతులు పైకి లేచాయి. ఒక్కసారి ఆయన నివ్వెరపోయారు. వారు బయటకు వచ్చి వారెవరో, వారు అక్కడికి ఎందుకు వచ్చారో చార్లెస్ పర్చిన్కు వివరించారు. నిజానికి వారు దొంగలు, అక్కడ దొంగతనం చేయడానికి వచ్చారు. కానీ ఆయన చెప్పిన మాటలు వారి గుండెల్లో బాణాల్లా దూసుకుపోయాయి. నిజానికి వారు అక్కడ దోచుకోవడానికి వచ్చిన దేవుడు వారి హృదయాలను మార్చారు. వారి పాపం, వారు చేసిన తప్పులు, వారు దేవునికి చూపిన అవిధేయత అన్నీ ఆ రోజు ఒప్పుకున్నారు. వారిద్దరూ మోకాలపై కూర్చుని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ చీకట్లోనే వారు ప్రార్థన చేశారు. విరిగిన మనస్సుతో వారికి వచ్చిరని ప్రార్థన వారు చేయడం ప్రారంభించారు. యేసయ్యా, మమ్మల్ని రక్షించు, యేసయ్యా, మాకు ఒక అవకాశం ఇవ్వి అని చెప్పి. ఆ రాత్రి వారు దొంగతనం చేయాలనుకున్న స్థలంలో వారి అపరాధాలు వారు ఒప్పుకుంటారని వారు కూడా ఊహించుండరు. దేవుని కార్యాలు అలాగే ఉంటాయి. ఆ రాత్రే వారు నిజ రక్షకుడిని కలిశారు. యేసే వారి రక్షకుడని తెలుసుకున్నారు. దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా ఆయన మాటలు నిరర్ధకము కావు. అది ఖాళీ చర్చ్ అయినా సరే, ఎవరు లేకపోయినా సరే, ఆయన వాక్యము ఎవరికి చేరుకోవాలో, ఎక్కడికి చేరుకోవాలో, ఎవరి హృదయాలను తాకాలో వారిని తాకుతుంది, వారి దగ్గరికి చేరుకుంటుంది. ఆయన కార్యాలు ఇలాంటివి అనేకం మనకు సాక్షార్థంగా నిలుస్తున్నాయి. దొంగిలించడానికి వచ్చిన దొంగలను సైతం దేవుని కృప కాపాడుతుంటే, దేవుని నోటి నుండి వచ్చిన ఒక్క మాట వారి రక్షణలోనికి నడిపించింది. మనం కూడా ఇలాగే దేవుడు వెళ్ళమన్న చోటుకి, దేవుడు చెప్పిన చోటుకి ఆయన చేయమన్న పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.